దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనము. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మరియు వాక్యము ఇంకొక సత్యమైన మాటను మనకు సెలవిచ్చుచు ఉన్నది. ఆ వాక్యము ఏదనగా, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుని వాక్యము చక్కగా సెలవిచ్చుచు ఉన్నది. ఎంతోమంది ఉపవాసము ఉన్నామని చెప్పి, ఇదిగో మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం ఏ విధంగా సెలవిచ్చుచున్నది, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఉపవాసము ఉండవలెను. నీవు ఇతరులకు సహాయము చేయ నిమిత్తములు నీకు సహాయము చేయ గుణము ఉన్నప్పుడు నీవు సహాయము చేయము. ఇట్టి సమయములలో నీవు సహాయము చేయక ఒట్టి భోజనము తినక ఉపవాసం ఉన్నానని నీవు అనుకున్నట్లయితే నీవు చేస్తూ ఉన్నటువంటి ఉపవాసము వ్యర్థమై ఉన్నది. నీవు సహాయము చేయుచు ఉన్నప్పుడు చేయవద్దని నిన్ను ఎవరైనా ఆటంకపరచుచూ ఉన్నారా? ఇదిగో నీ తల్లిదండ్రులు ఏదైనా నిన్ను ఒక సహాయం అడిగి ఉన్నారా? నీ స్నేహితులు నిన్ను ఏదైనా ఒక సహాయం అడిగి ఉన్నారా? నువ్వు చేయగలిగినటువంటి వాడుగా మరి చేయలేకపోతున్నావంటే, నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ భార్య, నీ బిడ్డలు, నీ సంబంధించిన వారు ఎవరైనా నిన్ను అభ్యంతర పెట్టొచ్చున్నారా? వారి మాటలు విని నీవు చెయ్యని ఎడల నీ ఉపవాసమే వ్యర్థమై పోతూ ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏది చేసినాను పరలోకమందున్న తండ్రి చూచుచున్నట్లుగా నీ ఉపవాసము పరమున, నీ కంఠ స్వరము పరమున వినబడినట్లుగా నీవు ఉపవాసము చేయుటకు ప్రయత్నము చేయి. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.